హలో అందరికీ ఇడ్లీ విత్ పప్పు కాంబినేషన్ రెసిపీ చూపిస్తున్నాను. మీరు ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్గా పప్పు 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి. ఈలోపు ఆకుకూర ఏ ఆకుకూరైనా యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర గొంగబాయిల కూర ఉంది, ఇది వేసాను. దీన్ని మట్టి లేకుండా క్లీన్ చేసి తర్వాత వాటర్లో ఇట్లా 2 టైమ్స్ వాష్ చేయాలి. మీ దగ్గర హోల్స్ ఉన్న బౌల్లో వేయండి, వాటర్ త్వరగా పోతాయి. తర్వాత నార్మల్గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కచ్చాపచ్చగా కట్ చేయండి. అదే ఆకుకూరని కట్ చేసిన ఆకుకూరని కుక్కర్లో వేసి తర్వాత ఆనియన్స్, చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొంచెం కరివేపాకు కూడా వేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉడికి చిన్న సైజు చిల్లీస్ అండ్ 2 టమాటోస్ చిన్నగా కట్ చేసి వేయండి. తర్వాత కొంచెం చింతపండు కూడా వేయాలి, ఎందుకంటే నేను ఇప్పుడే వేస్తాను చింతపండు, కొంతమంది తర్వాత కూడా వేస్తారు ఉడికిన తర్వాత. ఇలా వేసి ఒకసారి కలిపి మళ్ళీ సాల్ట్ తగినంత, పసుపు, కారం అన్నీ వేసి వాటర్ పోసి మళ్ళీ ఒకసారి కలపండి. కలిపి మూత పెట్టి 4-5 విజిల్స్ వచ్చాక పక్కకు పెట్టండి. తర్వాత తాలింపు కోసం ప్లేట్లో చూపించినవన్నీ తీసుకోవాలి. పప్పు కాంబినేషన్ తాలింపే బెస్ట్, దీన్ని బాగా హైలైట్ చేయండి. ఎక్కువ తాలింపు గింజలు, జీలకర్ర ఎక్కువ వాడండి, కరివేపాకు కూడా మంచి అరోమా వచ్చేదాకా వేయించండి. ఎల్లిపాయలు ఇలా దంచి వేయించండి, ఇంకా బాగా స్మెల్ వస్తుంది. బాగా వేగిన ఆవిరిపోయాక కుక్కర్ విజిల్ తీసి మూత తీసి ఇలా చెక్కగరిటెతోని స్మాష్ చేయండి, చిక్కగా ఉంటుంది. మనం తాలింపు చేసాముగా, దాంట్లో వేసి కలపడమే. ఇంకా రీహీట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ సర్వ్ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి కలిపి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి, సరిపోకుంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. దోశ బ్యాటరే నేను ఇడ్లీకి వాడతాను, దోశ బ్యాటర్ ఏదైతే అది ఇలా ఇడ్లీకి పెట్టుకుంటాను, మళ్ళీ చేయకుండా. ఇలా ఇడ్లీ అయిన తర్వాత ఇలాంటి స్పూన్ ఉంటే నీట్గా వస్తుంది. యాక్చువల్గా అది మా పాప కిచెన్ టాయ్స్, అందులో నుంచి నేను తీసి యూస్ చేసుకున్నాను. దోశ బ్యాటర్ ఇడ్లీలు చాలా స్మూత్గా ఫ్లఫీగా వస్తాయి, మీరు కూడా ట్రై చేయండి. ఆ రెసిపీ కూడా ఒకసారి పెడతాను, దోశ బ్యాటర్ ఇడ్లీకి ఎలా వాడాలి అని. చూడండి ఎంత బాగా స్మూత్గా ఫ్లఫీగా ఉన్నాయో, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. పప్పుతో ఇలా ఎంజాయ్ చేయడమే, చాలా బాగుంటుంది.